Hello guys, this is Raja. You watching Raja the Maker YouTube channel guys. గైస్ ఇప్పుడు చూసిన మినీ మ్యూజిక్ ప్లేయర్ టెంప్లెట్ అనేది మనం ఎలైట్ మోషన్లోని సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అయితే నేను మీకు చెప్తాను. గైస్ వీడియోలో వచ్చేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ మీరు ముందుగా ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీకు పింట్రెస్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం పింట్రెస్ట్లో అయితే పేజ్ అయితే ఓపెన్ చేసాం గైస్, వెళ్ళి అయితే ఫాలో అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఓకే పింట్రెస్ట్ లింక్ అయితే ఉంటుంది. ఓకే, ఫాలో అయితే చేయండి గైస్. ఓకే, ఈ ఇమేజ్ అయితే మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత మనం ఓకే ఈ ఇమేజ్ అయితే మనం డౌన్కి అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం సెకండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మనం. ఓకే, ఫస్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ కూడా మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం షేప్స్లోకి వెళ్ళిన తర్వాత రెక్టాంగిల్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇమేజెస్ స్పేస్లో అనేది మనం రెక్టాంగిల్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఈ విధంగా మనం రెక్టాంగిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఓకే ఫుల్లో అయితే మనం అడ్జస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది రెక్టాంగిల్ అనేది. ఓకే, ఈ రెక్టాంగిల్ కూడా మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ రెక్టాంగిల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ రెక్టాంగిల్కి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు గసూస్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బేసిక్ సెట్టింగ్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు 0.170 అయితే మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఈ విధంగా వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా అయితే ఉంటుంది గైస్. ఓకే, మనకి ఇమేజెస్ ఎడ్జెస్ అనేవి మనకి కనబడుతున్నట్లయితే మనం కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది, రెక్టాంగిల్ సైజ్ వచ్చేసి. ఓకే గైస్, మనకి కరెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో రెక్టాంగిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం రెక్టాంగిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఓకే మనకి లైన్ రెక్టాంగిల్ అయితే మనకి కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇది టైమ్ లైన్ గైస్. ఓకే ఓకే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లైన్ రెక్టాంగిల్ అనేది ఓకే మనం 5 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెక్టాంగిల్ అనేది మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెక్టాంగిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ రొటేషన్ వచ్చేసి 45 డిగ్రీస్లో అయితే రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రొటేట్ చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ కూడా మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ రెక్టాంగిల్ సైజ్ వచ్చేసి మనం డిక్రీజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఓకే 30కి అయితే మనం 29కి అయితే మనం ఓకే సైజ్ అయితే డిక్రీజ్ చేసుకొని ఓకే ఈ విధంగా మనం లైన్ రెక్టాంగిల్ ఎండింగ్ ఓకే స్టార్టింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓకే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఓకే లైన్ రెక్టాంగిల్ ఎండింగ్కి వచ్చేసి మనం ఈ విధంగా అయితే మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, మనకి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా టైం లైన్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ రెక్టాంగిల్కి అనేది మనం రొటేషన్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి మనం రొటేట్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లోని ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఎండింగ్కి వచ్చిన తర్వాత మనం 30x45 డిగ్రీస్లో అయితే రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెక్టాంగిల్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ రెక్టాంగిల్ అనేది మనం రొటేట్ అయితే చేస్తున్నాం. ఓకే, మనకి 20 ఇంటూ అయితే అయింది. ఓకే, మనకి ఇక్కడ 30 మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 30x45. ఓకే గైస్, మనకి కరెక్ట్గా అయితే ఉంది. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెక్టాంగిల్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఓకే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం ఓకే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఫాంట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓకే, ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైజ్ వచ్చేసి 10 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టైం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఓకే మనకి టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే ఇక్కడైతే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టైం ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఓకే మనకి 30 సెకండ్స్ వరకు అయితే మనం డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది టైంని అయితే. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ టైం లైన్ అనేది మనం ఓకే టైం టెక్స్ట్ అనేది మనం డూప్లికేట్ లేయర్ కింద తీసుకొని ఓకే ఈ డూప్లికేట్ లేయర్ అనేది మనం ఓకే లెఫ్ట్ సైడ్ అయితే మూవ్ చేసుకొని ఓకే లెఫ్ట్ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ టెక్స్ట్ అనేది మనం లైన్ ఎండింగ్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఓకే ఈ ఏదైతే డూప్లికేట్ లేయర్ కింద తీసుకున్నామో ఈ లేయర్ అనేది మనం ఇక్కడ 0s తీసి 30 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 30 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే ఫస్ట్ లేయర్ ఉందో ఓకే ఈ ఫస్ట్ లేయర్ అనేది మనం డూప్లికేట్ లేయర్ కింద అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్లోని మనం 0s అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 0s రిమూవ్ చేసుకున్న తర్వాత ఓకే సెకండ్ లేయర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ 0 మనకి డాట్స్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిమూవ్ చేసిన తర్వాత మనకి స్పేస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్పేస్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా టాప్న అయితే టైం అయితే యాడ్ అయింది గైస్. ఓకే, ఈ విధంగా యాడ్ అయిన తర్వాత ఓకే సింగిల్ 0 సెలెక్ట్ చేసుకొని ఇక ఈ సింగిల్ 0కి అయితే మనం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం సెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో కౌంట్ అప్ డౌన్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఓకే టెక్స్ట్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు 30 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైం అయితే వస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఈ వెబ్ సిరీస్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫాంట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సైజ్ వచ్చేసి 36 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను గైస్. ఓకే, ఇక్కడ మనం బ్యాక్ బెంచర్స్ అనేవి టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బ్లాక్ బెంచర్స్ అనేవి టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఓకే సైజ్ అయితే మనకి హెవీ అయితే అయింది గైస్. ఇక్కడ మనం ఓకే ఈ విధంగా అయితే సైజ్ అయితే డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ కూడా మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత మనం ఓకే 30 సెకండ్స్ వరకు ఓకే టైటిల్ అయితే మూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ టైటిల్ లేయర్ అనేది మళ్ళీ డూప్లికేట్ లేయర్ కింద తీసుకొని ఈ టైటిల్ లేయర్ అనేది మనం సైజ్ అయితే డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఈ డూప్లికేట్ లేయర్ టెక్స్ట్ అనేది రిమూవ్ చేసుకొని ఓకే ఇక్కడ క్యారెక్టర్ నేమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం గ్రే కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓకే మనకి సైజ్ ఇంకా కొంచెం డిక్రీజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, మనకి కరెక్ట్గా అయితే ఉంది గైస్. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే షేప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఒక హార్ట్ సింబల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హార్ట్ సింబల్ కలర్ వచ్చేసి నేను ఒక రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ కలర్ అయితే ఓకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హార్ట్ సింబల్ అనేది మనం 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ హార్ట్ సింబల్ అనేది మనం ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని ఓకే
ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ హార్ట్ సింబల్ అయితే ఈ విధంగా అయితే మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బార్డర్స్ అండ్ షాడో ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బార్డర్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ బార్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అవుటర్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్రే కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసుకొని ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది హార్ట్ సింబల్కి అయితే. ఓకే, మనం యాడ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పల్స్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ పల్స్ సైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఉంటుంది, బ్లింక్ అయితే అవుతుంది హార్ట్ అయితే. ఓకే గైస్, మనకి ఇక్కడ ఈ ఇమేజెస్కి అయితే మనం ఒక ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి మనం యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడ మనకి ఆసోలేట్ ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఓకే బేసిక్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాంగిల్ వచ్చేసి మనకి 140 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, మనం ఇక్కడ 140 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 1.25 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 25 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వ్యూ వచ్చేసి సిలిండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, మనకి కరెక్ట్గా అయితే ఉంది. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇమేజ్ అయితే లైట్గా అయితే ఓకే మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనం సెకండ్ ఇమేజ్కి కూడా మనం సేమ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఎఫెక్ట్ అయితే. ఓకే, 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి 2 ఇమేజెస్ అనేవి కూడా బ్లింక్ అయితే అవుతాయి గైస్. ఇంతే గైస్, మనం అలైట్ మోషన్లోని సింపుల్గా అయితే మినీ ప్లేయర్ మ్యూజిక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. గైస్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్, బాయ్.